హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. తమ్నెల్ చూసారు కదా. ఒడిస్సా అయితే వచ్చేసాను నేను పిల్లల్ని తీసుకుని సడన్గా. ఎందుకంటే అక్క వాళ్ళు అయ్యప్ప స్వామిది మండపం భజన అయితే చేసుకుంటున్నారని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బయలుదేరాను నేను. అక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు అలా అయిపోయింది. వెళ్ళేసరికి ఇక్కడ పూజ కోసం అన్ని డెకరేషన్ అవి చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అరటి డప్పులు ఏమో మండపం చేయడానికి ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేస్తున్నారు. కొంతమంది వచ్చి మండపం ఆల్రెడీ అరటి డప్పులతో చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారనమాట. మేమందరం కూర్చుని మేము వెళ్ళేసరికి ఫ్లవర్స్కి గుండు సూదులు కూర్చోడం అయితే స్టార్ట్ అయింది. నేను ఇవి స్వామివారికి దండలు, సాయంత్రం కావాల్సిన అభిషేకానికి కలశాలు, అభిషేకం కలశాలు, అరటి చెట్లు అంటే డెకరేషన్ పర్పస్ అలా. ఇది బయట అయితే అరటి డప్పులు మొత్తం పీకేసినవి ఎలా పడితే అలా ఉన్నాయి. రమ్య ఇక్కడ రఘుబాబుకి ఆమె పెడుతుంది. ఇక్కడ కూర్చున్నాం కదా, ఇంకా కొన్ని ఫ్లవర్స్ పెండింగ్ ఉంటే అందరం కలిసి కూర్చుని గుండె సూదులు అయితే కూర్చుతున్నాము. పువ్వుల్లో ఉన్నాయి, మామూలుగా లేవు పురుగులు. ఇక్కడ పెద్దమ్మనే వేసుకుంటున్నాం అనమాట. నువ్వు బాగున్నావు పెద్దమ్మని, ఈసారి అట్రాక్టివ్గా పడద్దు చూడు అలా ఇలా అని చెప్పి పెద్దమ్మను ఎత్తేస్తాం. పెద్దమ్మ అక్కడ నవ్వేసుకుంటుంది అనమాట. అలా ఎత్తేసేసరికి సరదాగా అయితే అందరం కలిపి గుచ్చేసాం. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి ఫ్లవర్స్ చాలా అండి. అవి అయ్యాక మళ్ళీ సీమంతి పూలు వాటికి అవి సపరేట్ చేసేస్తున్నాం అనమాట. మౌని సైలెంట్ కూర్చుని అన్నీ గుచ్చేస్తుంది మాట్లాడకుండానే. ఈ లోపు స్వాములు వచ్చేసరికి భోజనాలు అనేది పెట్టేశారనమాట. సాయంత్రం చాలామంది స్వాములు సీలేరు నుండి దూర ప్లేసెస్ నుంచి వస్తున్నారనమాట. వాళ్ళ కోసం అంతా సాయంత్రం అరేంజ్మెంట్స్ చేశారు. స్వాములు భోజనాలు అయిపోయిన తర్వాత మేము కూడా కూర్చున్నాము. ఇంకా ఇక్కడ స్వాములు భోజనం చేస్తారు. ఈ లోపు మిగతా స్వాములు కూడా వచ్చారు. పేటం స్వాములు మౌని వాళ్ళకి కాళ్ళు కడిగి భిక్షకైతే కూర్చోపెట్టింది. ఎందుకంటే అందరూ ఒకేసారి రాలేదు, వన్ బై వన్ రావడం వల్ల అటు ఇటు అయ్యింది. సో స్వాములు భోజనం అయిపోయిన వెంటనే మేము కూడా కూర్చున్నాము. నాకు పొడియోలో నచ్చేది ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో అందరు కూర్చుని తింటారు. కుటుంబ సపరివార సమేత విధంగా అంటాను నేనైతే వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడైనా కాదు, ఎప్పుడు వాళ్ళు అందరూ అలాగే కూర్చుని తింటారనమాట. ఈ లోపు మండపాన్ని అయితే రెడీ చేసి ఇచ్చేసారు స్వాములు. మేము దానికి కూర్చుని నుంచుని అందరం కలిపి పిల్లలందరం కలిపి ఫ్లవర్స్ అయితే కూర్చాము. చాలా టైం పట్టేసింది దానికి. ఆఫ్టర్ డెకరేషన్ ఇలా అయితే ఉంది మొత్తం. స్వామివారి కలశాలను పెట్టి 18 మెట్లు పెట్టి ఆ మండపం అయితే ఇంత కలర్ఫుల్గా అనిపించింది. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందంటారు కదా, అలా ఉందన్నమాట. సో చాలా బాగా అయితే జరిగింది. ఇక్కడ స్వాములు పూజకి అయితే రెడీ అయిపోయారు, కూర్చున్నారు దీపారాజన చేసి. ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. అమ్మవారికి అందరికీ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్వామివారికి పూజ చేసుకుంటూ అమ్మవారికి అంటించిన కాగితాలన్నీ పీకేసి పూజ అయితే చేస్తారు. ఇక్కడ స్వాములందరూ కూడా భజనలో బంతి పూలను అయితే చల్లుకుంటున్నారు. ఆ స్వామి పాడిన పాటలకి నిజంగా పూనకాలు వస్తున్నాయని చెప్పాలి. మాకు కూడా ఊపు వస్తుంది.
సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్యప్పో 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 అయ్యప్ప 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 ఇక్కడ స్వామివారికి బంధన అంటది 3 తాళ్ళతో కలిపి ఇక్కడ లైన్గా మొత్తం స్వామివారి దగ్గర నుంచి ఎండింగ్ వరకు పెట్టారు. ఇది అభిషేకానికి ముందు పెట్టిన క్లిప్పు. సో అలా మొత్తం పొడిక్కి పెట్టారు. తర్వాత ఈ తాళ్ళని ఇంట్లో వాళ్ళు అందరూ కట్ చేసుకుని కట్టుకోవచ్చు అంట. ఆ పేటన్ స్వామి చెప్పారు నాకు. నేను అడిగాను అనమాట, అది దేనికి స్వామి అంటే రక్షణ బంధం కింద మాత అని చెప్పారు. ఏ పాట ఆ పాట పాడుతున్నాను. కూర్చోండి స్వామి, కూర్చోండి కూర్చోండి 2 నిమిషాలు. ఇక్కడ 18 మెట్ల గురించి అయిపోయిన తర్వాత మొత్తం పడిదొక్కుతున్నారు స్వాములు. నిజంగా గూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే. అసలు ఏమన్నా అసలు పక్కన మంచిగా కర్పూరంతో వెలిగించిన 18 మెట్ల నుంచి కడకి స్వాముల వరకు ఉన్నది చాలా కన్నుల విందుగా అనిపించింది నాకు. ఈలోపు మోక్షి షన్ను ఇక్కడ ఫ్లవర్స్ అన్నిటిని విప్పి స్వామిల మీద వేస్తున్నారు. అక్కడ సరదాగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం వల్ల చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరు కూడా. అసలు వీళ్ళిద్దరు పడుకోకుండా ఉన్నారు. మా మోక్షి మధ్యలో పడుకున్నాడు, కానీ షన్ను అసలు ఆల్మోస్ట్ 2:33 కూడా అయిపోయింది అనుకుంటా వాడు పడుకున్నాడు. సో అంతా అయిపోయాక ఇంత కలగా అయితే ఉంది. లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నాను నేను, మావుని. చిన్న ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. ఇక్కడ బుల్లే అయ్యప్ప రఘుబాబు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. లాస్ట్ ఇంక ఫినిషింగ్ అనమాట. ఈ ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న వాటిల్లో యాడ్ చేశాను. మౌని, ప్రభా, చిన్న, సుస్సు అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్ మై వీడియోస్. ఇలానే వాచ్